గిఫ్ట్ తీసుకుపోతున్నాం అనమాట మన పేరెంట్స్ తరపు నుంచి. వాళ్ళు చేత ఫోర్స్ చేస్తుంది, నువ్వు పెళ్లి చేసుకో అని. అందుకే ఫస్ట్ ఇప్పుడు పెళ్లి చేసుకోపోతాం అనమాట. అంటే మాదన్న ఒక కార్ ఇప్పిస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. మనం కార్ ఇప్పిస్తున్నాం వాళ్ళకి ముందు అంతే. చూడన్నా बाप तो बाप रहेगा, बाप तो होम काली वहाँ काली ఎవరు పెద్దమ్మ తల్లికి ఎవరు పెద్దమ్మ తల్లి. సేఫ్టీ హెల్మెట్ వాడాలి, ఎవరికి పడితే వాళ్ళకి బండి ఇవ్వద్దు. బండి కొన్నాను, చాలా సంతోషం ఉందా ఏమంటావు? బండి పండుగ డియో కొన్నాం మొత్తానికి అయితే. వెరీ హ్యాపీ. మంచిగా కలకాలం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. అంతే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ క్రేజ్ బై బండు. ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట మేము ముంగటికి వచ్చేసిన. సో టుడే వీడియో వచ్చేసి ఏందనుకుంటారా? వీడియో వచ్చేసి ఏంటంటే మనం అయితే ఒక గిఫ్ట్ తీసుకుపోతున్నాం అనమాట మన పేరెంట్స్ తరపు నుంచి. సో ఆ గిఫ్ట్ ఏంటనేది వీడియో ఎండ్లో అయితే చూడదు. ఎండ్ కాదు కానీ చెప్పేస్తాం మ్యాక్సిమం. నేను మీకు బి అర్థమైపోతుండొచ్చు. మన చిట్టి మన ఇంట్లో చేత ఫోర్స్ చేస్తుంది, నువ్వు పెళ్లి చేసుకో అని. అందుకే ఫస్ట్ ఇప్పుడు పెళ్లి చేసుకోపోతాం అనమాట మనము. అది నా వైఫ్, నా డార్లింగ్, నా బేబీ అన్నీ చూపించేసాను మీకు. సో వీడియో అయితే కంటిన్యూ చేస్తా. అది పోయినాక అయితే చూపిస్తాను మీకు సర్ప్రైజ్. కలిసాం అవుట్ఫిట్ కామెంట్ చేయదు ఎట్లున్నాను చూసి అయితే ఎంజాయ్ అయ్యేది. ఫస్ట్ లవ్ యూ ఆల్, బాయ్. సో మీ అందరికి ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే మాదన్న ఒక కార్ ఇప్పిస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. మనం కార్ ఇప్పిస్తున్నాం. అది 30 కోట్ల కార్ పేరు ఇప్పుడే రివీల్ చేయాలి, సర్ప్రైజ్. సో అయితే ఇప్పుడు మాలయాడు మణ్యానికి అన్న నాకన్నా కార్ ఇప్పిస్తుంది. అందుకే అనమాట మీ అందరికీ సర్ప్రైజ్ అనుకుంటున్నాను. ఏ పండు, రే పండు, రే పండు, మస్తు వచ్చిందిరా. ఏ జబర్దస్త్, పోదాం రా. స్టార్ట్. నన్ను బండి బయట ఉన్నది. హ్యాకర్ అది మనం రీల్స్ చేసి పట్టాలి. రీల్స్ చేసుకుంటాం. ఆన్లైన్ అంతే బ్రో, మంచిగా వస్తుంది. నువ్వు వాళ్ళకి ముందు అంతే.
చూడన్నా అంటే మీరు అడ్డంది ఆగనా బంజానా మళ్ళీ బంజానా ఎలాగా కొత్తది నీకు ఆ లైటింగ్ వాడుతుంది అరే వీడియో స్టార్ట్ చేయాలనా बाप तो बाप रहेगा बाप तो बाप रहेगा बाप तो बाप रहेगा बाप तो बाप रहेगा ప్రేమలో వస్తున్నాయి వస్తుంది. సో మనమైతే ఇప్పుడు షోరూమ్ కాడికి అయితే వచ్చినాం. షోరూంలో బండి తీసుకున్నాం. సో ఫైనల్ సర్ప్రైజ్ ఏంటంటే మనం అయితే ఇప్పుడు బండి తీసుకున్నాము. ఒక చిన్నపాటి బండి అనమాట. ఆఫ్టర్ మళ్ళీ మనం సెట్ అయినాక మళ్ళీ పెద్ద బండి తీద్దాం. ఏంటంటే ఇప్పుడు నార్మల్ టెంపరీ కోసమే. ఏమంటారు? పెద్ద బండి తీసుకున్నాం తర్వాత ఇప్పటికైతే ఉన్నది. అరే జర వెనకాల లైట్ అయ్యరా, పవన్ అన్న కనిపిస్తలేడు. అరే పవన్ అదే నడు పోదాం. సో గైస్ ఇప్పుడైతే మనం పెద్దమ్మ గుడికి వచ్చినాం. పెద్దమ్మ గుడిలో అయితే పూజ అవుతుంది. పంతులు చేయనన్నారు, ఇక మనమే చేసుకోవాలి ఇక పూజ. మంత్రాలు చదివే, మంత్రం చదువు చదివే మమ్మీ. ఓం కాళీ మా కాళీ అప్పుడు ఒక సంవత్సరం అయిందంటే ఈ డేట్ సేవ్ చేసినారా? ఒక సంవత్సరం అయినాక అందరూ బొట్టు పెట్టుకొని సమారాగ్రహస్తభ్యం దత్తాం. వాళ్ళు పెట్టుకుంటారా మన గోలు పెట్టేసి 3 సార్లు ఇప్పు కర్పూరం కింద కొట్టేసి. ఎవరు పెద్ద లేకే ఉన్నాను. అరే బండి ఆఫ్ చేయ బ్రో ఫస్ట్. ఎంత కోనియకు నిమ్మకాయ కలిగిపోతుంది. ఎవరు పెద్దమ్మ తల్లి అరే ఇది మొత్తం పెద్ద క్లిప్ తీయమన్నాడు రాడు, అంటే కెమెరా రాడు.
లవ్ యూ. ఫైనల్ అయితే బండి వచ్చేసింది. పోయిరాన్రా తినలే పోదామా? గేట్ కాడికే లోపలికి కాదు. కాదురా, వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా అడుగుతారేమో అని నాది. వాళ్ళు ఏమైనా అడుగుతారేమో, మళ్ళీ మనం ఎందుకు వాళ్ళేమో. సో గైస్ ఇప్పుడైతే మన డాడీ ఏమంటారో విందాం. ఒక రెండు మాటలు చెప్పు. బండి ఉన్నందుకు. గుడ్ బాయ్, బండి మంచిగా నడిపి కంప్లైంట్ చేయకు, మంచిగా ఉండు. ఇంకా సేఫ్టీ చెప్పే. సేఫ్టీ, హెల్మెట్ వాడాలి, ఎవరికి పడితే వాళ్ళకి బండి ఇవ్వద్దు. पकड़ के तूने चलना सिखाया था ना, दहलीज ऊंची है ये पार. ఏమని నీకు బి కదా అయితే నాకు బి చెప్పు. మమ్మీ నువ్వు చెప్పే. చెప్పు చెప్పండి. అది ఒక్క మాట చెప్పు. బండి కొన్నందుకు చాలా సంతోషం ఉంది. సంతోషం ఉందా? என்ன பாரம்மா கடவுளின் கண்கள் நீ அம்மா காவலிலும் போலே. చలో పార్టీ. పార్టీ నువ్వే ఇవ్వాలి. బండి మేము ఇప్పించినాం, నువ్వు పార్టీ ఇవ్వాలి. నువ్వు ఇవ్వాలి పార్టీ. చెప్పు నీకేమంటా? చెప్పు చెప్పు ఒక మాట చెప్పు. ఏమంటావు? బండి థ్యాంక్ యూ. కానీ ఎట్లా అనిపిస్తుంది బండి ఉన్నందుకు? ఫస్ట్ టైం ఇంటికి మంచిగా సో ఫస్ట్ టైం చెప్పడం మర్చిపోయినా. మా ఇంటికి మా ఇంట్లో ఫస్ట్ షోరూమ్ బండి ఇదే అనమాట. ఆఫ్టర్ ఒక 20 years డాడీ బండి అది సెకండ్స్లోనే. డాడీ మ్యారేజ్ అది సెకండ్ హ్యాండ్ లోనే కొన్నారు అన్నది ఇక ఫస్ట్ టైం. సో ఫుల్ ఖుషి అనుకోరాదు. అంటే నాకు అంత ఏం లేదు, ఎందుకంటే మన డ్రీమ్ బైక్ వేరే కాబట్టి. మన డ్రీమ్ బైక్ పక్కన వెళ్తాయి వీడియో. మన డ్రీమ్ బైక్ అది కాబట్టి. పవన్ భాయ్ ఒక మాట చెప్పు. చిన్న మాట అంటే ఏం చెప్పాలి, ఇద్దరం సేమ్ బండ్లు కానీ కంగ్రాచులేషన్ చెప్పు. బాయ్, కంగ్రాచులేషన్స్ పండు బాయ్. డియో కొన్నావు మొత్తానికి అయితే. మణిభాయ్ చిన్న మాట చెప్తావు. మణిభాయ్ చిన్న మాట. థ్యాంక్ యూ. మాధుభాయ్ చెప్తారు చిన్న మాట. వెరీ హ్యాపీ. మంచిగా కలకాలం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. అంతేనా? కంగ్రాచులేషన్ చెప్పావు కదా. కంగ్రాచులేషన్స్. ఇట్లానే నీ బండితో పాటు మా బండిలో చేస్తాం. మీ మెకానిక్ షాప్ లో సర్వీస్ చేయాలని కోరుకుంటున్నాం. ఫ్రీ సర్వీస్, పైసలు ఇస్తే సర్వీస్. గోదావరి నోడు